చూస్తుంది V9 వార్తలు. రంపచోడవరం వేదికగా నూతనంగా ఏర్పడిన పోలవరం జిల్లాలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. జిల్లా ఆవిర్భావం తర్వాత జరిగిన మొదటి గణతంత్ర వేడుకలు కావడంతో యంత్రాంగం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ బచ్చు స్మరణ్ రాజ్ జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రత్యేక వాహనంపై పెరేడ్ను వీక్షించడమే కాకుండా పోలీసులు గౌరవవందనం స్వీకరించారు. జిల్లాలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఇదే వేదికపై ఉత్తమ సేవలు అందించిన పలువురు అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరించగా ఈ కార్యక్రమంలో OSD పంకజ్ గనోరే, DFO శివకుమార్, రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి, ST కమిషన్ చైర్మన్ చోళ్ల బుజ్జిరెడ్డి, DSP సాయి ప్రశాంత్ తదితర ప్రముఖులు మరియు అధికారులు పాల్గొన్నారు. శిక్షణలో భాగం ఇది. ఫస్ట్ డాగ్ మనిషి స్వాధీనపరచుకోవడానికి ప్రిపేర్ అవుతారు. बैंड मास्टर श्री जगदीश कुमार के सुब्रमण्यम, गर्ल्स NCC ट्रेनर्स, परेड बाजू शस्त्र, परेड विश्राम. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ వేడుకలకు విచ్చేసిన ప్రజాప్రతినిధులకు, ప్రజలకు, అధికారులకు, పాత్రికేయులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. బాలబాలికలకు నా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత రంపచోడవరం మరియు చింతూరు డివిజన్లను కలిపి మన పోలవరం జిల్లాను ఏర్పాటు చేసుకోవడం ఒక చారిత్రాత్మక ఘట్టం. ప్రకృతి ఒడిలో పరవళ్ళు తొక్కే గోదావరి, పచ్చని అడవులు మరియు అద్భుతమైన గిరిజన సంస్కృతి మరియు జిల్లాకు పర్యాటక రంగంలో వెలకట్టలేని అందాన్ని ఇస్తున్నాయి. ఈ గణతంత్ర దినోత్సవ వేళ మన విశిష్టమైన గిరిజన వారసత్వాన్ని కాపాడుకుంటూ ఈ సింగిల్ కాన్స్టిట్యుయెన్సీ జిల్లాను అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెడదామని కోరుకుంటున్నాను. కలవు PM జన్మన్ నందు కొత్తగా మంజూరైన 39 కేంద్రాలలో మంజూరైనవి. అంగన్వాడీ ఆయా పోస్టులు పురోగతిలో ఉన్నాయి. PM జనజాతీయ ఉన్నత గ్రామీణ అభియాన్ పథకం కింద ట్రైబల్ మల్టీపర్పస్ మార్కెటింగ్ సెంటర్లు నిర్మాణం చేయబడ్డాయి. డైరీ ప్రాజెక్టు కింద రూపాయలు 10.43 కోట్లు విడుదల చేయగా ఇప్పటి వరకు 2.7. మన గౌరవ ఎమ్మెల్యే గారు వారిని పూలమాలలతో సత్కారం చేస్తున్నారు. ఇది ఎంతో ఆనందం మనందరికీ కూడా. రిపబ్లిక్ డే దిన